రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ ఒక్కొక్కటిగా కూడా ప్రజలకు అందజేస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా ఇటీవల కాలంలో అంటే కొంతకాలం క్రితం కూడా మార్కాపురం జిల్లాను కూడా ప్రకటించిన నేపథ్యంలో మరొక్కసారి మార్కాపురం జిల్లా పర్యటన నేపథ్యంలో నారా చంద్రబాబు నాయుడు ఈరోజు దోర్నాల వెలుగొండ ప్రాజెక్ట్ అదేవిధంగా గిద్దలూరు పర్యటిస్తున్న నేపథ్యంలో కూడా ఇక్కడ గిద్దలూరులో అనేక అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేసే కార్యక్రమాలు కూడా ఈరోజు గిద్దలూరు వస్తున్నారు. అసలు ఈ గిద్దలూరులో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయబోతున్నారు, అదేవిధంగా నూతనంగా ఏర్పడిన జిల్లా మార్కాపురం జిల్లాలో ఉన్నటువంటి గిద్దలూరుకి ఎటువంటి వరాలు ప్రకటించబోతున్నారు కూడా మనతో పాటు గిద్దలూరు శాసనసభ్యులు ఉత్తముల అశోక్ రెడ్డి గారు ఉన్నారు. వారు మాట్లాడి తీసుకున్న ప్రయత్నం చేస్తున్నారు. చెప్పండి సార్, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో రెండోసారి ఈ మార్కాపురం జిల్లా రాబోతున్నాడు, మొట్టమొదటిసారి గిద్దలూరుకు వస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఇక్కడ ఎటువంటి సంక్షేమ పథకాలు గాని, అభివృద్ధి పథకాలు గాని అసలు ఎటువంటి వరాలు జల్లు మీ మీద కురిపించబోతున్నారు? ముందుగా మీ అందరికి నమస్కారం అండి. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అతి కొద్ది సేపట్లో గిద్దలూరు పర్యటనకు రాబోతా ఉన్నారు. దీంట్లో ముఖ్య కారణం ఏమిటంటే ఆరోగ్యపరమైనటువంటి అంశంలో భాగంగా కృష్ణంశెట్టిపల్లె గ్రామంలో పిహెచ్సి ఏదైతే ఉందో ఆ గ్రామంలో సంజీవిని అనేటువంటి ప్రోగ్రాంని ప్రారంభోత్సవం చేసేదానికి రావడం జరుగుతుంది. సంజీవిని ప్రోగ్రాం అంటే ఏమిటనంటే గ్రామాలలో ఉన్నటువంటి పేదవారికి కూడా కార్పొరేట్ స్థాయిలో ఉన్నటువంటి ఏదైతే వైద్యాన్ని లేదా వైద్య విధానాన్ని అవలంబిస్తారో వాటిని ఇక్కడ ప్రవేశపెట్టబోతున్నారు. ఉదాహరణకి ఏమిటంటే ఒక పేషెంట్ ఒక హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకున్న తర్వాత మరలా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ప్రిస్క్రిప్షన్ తీసుకువెళ్ళాలి. నేను ఆ రోజు ఇవి వాడాను అవి వాడానని చెప్పాలి. ఇప్పుడు సంజీవిని హాస్పిటల్ని ఒక పిఎస్సిని చేశారనంటే అక్కడ మొత్తం డిజిటలైజేషన్ జరుగుతుంది. ఆ యొక్క పేషెంట్ యొక్క ఐడి నెంబర్ చెప్తే గతంలో వారికి ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ ఏమిటి, గతంలో వారికి ఉన్నటువంటి జబ్బు ఏ జబ్బు గుండా వచ్చారనేటువంటి మొత్తం డేటా ఉండడంతో పాటు అక్కడ ఏం చేస్తారనంటే మనము ఈ యొక్క ఆన్లైన్ కాల్ తీసుకొని కూడా డాక్టర్స్తో మాట్లాడి పేషెంట్ హాస్పిటల్కే పోవలసినటువంటి అవసరం లేదు. సార్ ఫోన్ చేసి హాస్పిటల్కి నాకు ఇట్లా ఉంది మీరు ట్రీట్మెంట్ ఇవ్వండి అని అంటే అక్కడ మనకి ఫోన్ కాల్లోనే మనకు ఆ యొక్క ట్రీట్మెంట్ యొక్క దీనిని ప్రిస్క్రిప్షన్ని ఇచ్చి ఇటువంటి సౌకర్యాలు ఇటువంటి సదుపాయాలను కల్పించడం జరుగుతుంది. తద్వారా వెనుకబడినటువంటి ప్రాంతాలలో ఉన్నటువంటి వారికి అలాగే బిలో పావర్టీ లైన్ ఉన్నటువంటి వ్యక్తులకి ఖర్చులు అనేటువంటిది లేకుండా కార్పొరేట్‌కు పోవాలంటే వేలాది రూపాయలు ఖర్చు పెట్టవలసిన అవసరం ఉంది. అటువంటి స్థితి లేకుండా వారికి ఆరోగ్యాన్ని కల్పించే దానిలో ఈ యొక్క సంజీవని అనే ప్రోగ్రాం చేపట్టడం జరుగుతుంది. రెండవది గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్నటికి జరిగినటువంటి క్యాబినెట్‌లో మాకు రాష్ట్ర వ్యాప్తంగా 10 బీసీ గురుకుల పాఠశాలలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటిస్తే గిద్దలూరు నియోజకవర్గంలో 50 కోట్ల రూపాయలతో బీసీ గురుకుల పాఠశాలని ఇక్కడ మాకు ఏర్పాటు చేసేదానికి క్యాబినెట్లో చేశారు. అది కూడా ఇమ్మీడియట్‌గా ఈ యొక్క విద్యా సంవత్సరం నుంచే అడ్మిషన్స్ ప్రారంభించేలాగా చర్యలు తీసుకున్నారు. నూతన భవనాలు నిర్మాణం అయ్యేంత వరకు వేరే రెంటెడ్ భవనాలలో దీన్ని ఏర్పాటు చేసి ఈ యొక్క బీసీ విద్యార్థులకు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా సౌకర్యం కల్పించబోతున్నారు. ముఖ్యంగా మార్కాపురం జిల్లా అంటేనే పశ్చిమ ప్రకాశంలో ఉన్నటువంటి వెనుకబడిన ప్రాంతం. ముఖ్యంగా ఇక్కడి నుంచి గిద్దలూరు, కనిగిరి ఈ ప్రాంతాల నుంచి కూడా వలసలు వెళ్తున్నారు. ముఖ్యంగా ఉపాధి అవకాశాలు లేక. దానికోసం ఏమైనా ప్రత్యేకమైన ప్రణాళిక గాని, మీకేమైనా ప్రత్యేకమైన సూచనలు గాని, ముఖ్యంగా ఈ సభా వేదిక ప్రాంగణంలో కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎటువంటి ప్రకటనలు చేసే అవకాశం ఉందా? మీరేమన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి ఈ సమస్యలు తీసుకెళ్లే అవకాశం ఉందా? తప్పకుండా అండి. ఈ ప్రాంత ప్రజలకు ఉద్యోగ, ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలసపోతున్నటువంటి మాట వాస్తవము. ఇక్కడనే మాకు ఎడవల్లి దగ్గర లిట్ క్యాప్ ద్వారా కూడా లెదర్ పార్క్‌లో దాంట్లో ఒకటి పరిశ్రమ నెలకొల్పడం, తద్వారా కొన్ని వందల మందికి ఉద్యోగ కల్పన జరగబోతా ఉంది. ఇదే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పన కోసం పారిశ్రామికంగా ఒక ఇండస్ట్రీని ఇక్కడ ఏర్పాటు చేసినట్టయితే ఈ ప్రాంతంలో ప్రజలకి ఉద్యోగ, ఉపాధి కల్పించిన వారు అవుతామని తెలియచెప్పిన వెంటనే ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. ఈ ప్రాంతంలో ఒక పెద్ద ఇండస్ట్రీని పెట్టేటువంటి ప్రతిపాదనలు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా గిద్దలూరు నియోజకవర్గానికి తీసుకున్నట్టయితే అనేక దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయి. అంటే గతంలో అనేక ప్రభుత్వాలు వచ్చాయి, మారాయి, అధికారులు వచ్చారు, పోతున్నారు, పాలకులు వస్తూ పోతున్నారు. కానీ ఈసారి చాలా సిస్టమేటిక్‌గా కూడా కూటమి ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టింది. గిద్దలూరు నియోజకవర్గ అభివృద్ధి ముఖ్యంగా సగిలేరు అయితేమి, అదేవిధంగా రైల్వే లైన్‌కి సంబంధించి బ్రిడ్జిల విషయాలు అయితేమి, వీటి మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటికే ప్రణాళిక కూడా సిద్ధం చేసింది. అవి ఎంత మట్టుకు వచ్చాయి? అంటే వాటికి ఎటువంటి భరోసా ఇచ్చే అవకాశం ఉందంటారు? ఇక్కడ గిద్దలూరు పట్టణానికి సంబంధించినటువంటి సమస్యలను మీరు ఇప్పుడు ప్రస్తావించడం జరిగింది. గతంలో ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వచ్చి స్పష్టమైనటువంటి హామీనిచ్చి ఆ రోజు వెళ్ళడం జరిగింది.
ప్రతి హామీని ఆయన నెరవేరుస్తున్నటువంటి ముఖ్యమంత్రి మా యొక్క నాయకుడు, అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఉదాహరణకి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ సమస్య పరిష్కారానికి 90 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయడమే గాకుండా రాబో 4, 5 నెలల్లో ఆ యొక్క ప్రక్రియను కూడా మొదలు పెడతా ఉన్నారు. రెండవది గిద్దలూరులో శ్రీనివాస థియేటర్ ప్రాంతం అనేది సగిలేరు ముంపు ప్రాంతం. ఆ యొక్క దీనికి కూడా ముఖ్యమంత్రి గారు 38 కోట్ల రూపాయలతో దాన్ని నిధులను మంజూరు చేస్తూ దీన్ని ప్రభుత్వ పరిపాలన ఆమోదం ఇవ్వాల్సి ఉంది. అది కూడా ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి గారి దృష్టికి నేను తీసుకొని పోతున్నాను. తప్పకుండా ఆ ప్రక్రియ కూడా జరుగుతుందని తెలియజేసుకుంటూ, మూడవది ఇక్కడ ముఖ్యంగా ఏమిటనంటే మాకున్నటువంటి ఈ ప్రాంతంలో వెలుగొండ అనేటువంటిది మా ప్రాంతానికి జీవనాడి. ఈ వెలుగొండ ప్రాంతానికి రేపు ఒక 2, 3 నెలల కాలంలో 3 గ్యాపులకు నీరు రాబోతా ఉన్నాయి. ప్యాకేజ్ 4ని మేము మొదలుపెట్టినట్టయితే ఈ ప్రాంతంలో సాగుకు నీరు రావడం జరుగుతుంది కాబట్టి అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి మేము తీసుకొని పోయి ఆ యొక్క చర్యలను కూడా చేయవలసిందిగా, ఈ ప్రాంత రైతాంగానికి మేలు చేయవలసిందిగా ముఖ్యమంత్రి గారిని కూడా కోరడం జరుగుతుంది. ముఖ్యంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా ఒక్కొక్కటి నెరవేర్చుకుని వస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ముఖ్యంగా ఈరోజు ఫస్ట్ టైం గిద్దలూరు వస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో. ప్రత్యేకించి గిద్దలూరు మీద ఏదైనా ఒక వరం కురిపిస్తే మీరు ఎటువంటి వరాన్ని కోరుకుంటారనేది? నేను తప్పకుండా అండి. యాక్చువల్‌గా మా నియోజకవర్గము త్రాగునీరు, సాగునీరు మాకు కావాల్సింది. దీని తర్వాత విద్య, వైద్యం మాకు కావాలి. వైద్యం పరంగా మాకు సాగునీరు, త్రాగునీరుకి వెలుగొండ ప్రాజెక్టుకి జలాలు ఇందాక ప్యాకేజ్ 4 విషయం మీకు చెప్పాను. త్రాగునీటికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం వచ్చిన వెంటనే 181 కోట్ల రూపాయలతో గిద్దలూరు టౌన్‌కి నిధులు మంజూరు చేయించి టెండర్స్ పిలిపించారు. 1290 కోట్ల రూపాయలతో జలజీవన్ మిషన్ ద్వారా 4 నియోజకవర్గాలు ఏదైతే మార్కాపురం జిల్లాలో ఉన్నటువంటి 4 నియోజకవర్గాలకు మంచినీరు అందించేటువంటి లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు పోతుంది. ముఖ్యంగా వైద్య రంగం పరంగా నేను చెప్పాలంటే ప్రభుత్వం 15 కోట్ల రూపాయలతో ఆయుష్ హాస్పిటల్‌ని 50 పడకల ఆసుపత్రిని గిద్దలూరుకు మంజూరు చేసింది. అలాగే మాకు విద్య పరంగా నేను ఇందాకే చెప్పాను. బీసీ గురుకులం కానివ్వండి, ఎస్టీ గురుకులం కానివ్వండి, లేకపోతే ఎస్సీ హాస్టల్స్ భవనాలకు కానివ్వండి, ఇటువంటి అన్ని డబ్బు ఇచ్చారు. అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఈ నియోజకవర్గం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ ఉన్నారు అనే దానికి నిదర్శనం ఏమిటంటే ఆయన రాకమునుపే నియోజకవర్గ సమస్యలను గుర్తించి వీటన్నిటిని పరిష్కరించేదానికి నిధులు ఇచ్చారు, టెండర్స్ పిలిపించారు, పనులు మొదలు పెట్టిస్తున్నారు. అయినా కూడా నియోజకవర్గంలో సమస్యలు ఉన్నాయి. నేను చెప్పాను సగిలేరు మీద రిటైనింగ్ వాల్ రక్షణ గోడ నిర్మించాలని చెప్పాను. అలాగే వచ్చేటప్పటికి నగర మున్సిపాలిటీలో రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ వేయాల్సింది ఉందని చెప్తా ఉన్నాను. అలాగే పల్లెటూర్లకు సంబంధించినటువంటివి మాకు ఏదైతే ఖమ్మం పాపినేనిపల్లె రోడ్డు మనకు డబల్ రోడ్ చేయడం కానీ, బేస్తవారిపేట కోనపల్లె డబల్ రోడ్ చేయడం కానీ ఇటువంటి అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ రాశారు. వీటిని పరిపాలన ఆమోదం ఇవ్వవలసి ఉంది. అవి ఇచ్చినట్లయితే ఈ ప్రాంతం పట్ల ఆయన చూపుతున్నటువంటి శ్రద్ధ అనేటువంటిది అపరిమితమైనది అనేటువంటిది నేను తెలియజేస్తున్నాను. ఇది మొత్తానికి మొట్టమొదటిసారి గిద్దలూరు పర్యటనగా వస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి కూడా నెరవేరుస్తూ ముఖ్యంగా సభ వేదిక కూడా అనేక కార్యక్రమాలకి శంకుస్థాపన, అదేవిధంగా కూడా హామీలు ఇచ్చే క్రమంలో కూడా ఇప్పటికే ఇక్కడ సంజీవిని హాస్పిటల్ ద్వారా సుమారు 2500 మందికి రోగులకు అధునాతిక వైద్య సేవలు అందించే భాగంగా కూడా సంజీవిని ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా విద్యా ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపరిచేదాని కోసం ఇప్పటికే కూడా అనుమతులు ఇవ్వటం, దానికి సంబంధించి పూర్తిగా టెండర్లు కూడా పిలవడం జరిగింది. కాబట్టి మా నియోజకవర్గ అభివృద్ధికి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలు నెరవేరుస్తున్నాడు. రాబోయే రోజుల్లో కూడా కొత్త నియోజకవర్గం అంటే అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా గిద్దలూరుని చూడబోవచ్చు అని చెప్పేసి కూడా గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుబుల అశోక్ రెడ్డి గారు అయితే తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, గిద్దలూరు, మార్కాపురం జిల్లా.